హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే మనము ఖమ్మంలో ఉన్న మైసమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది ఎక్కడ అంటే లొకేషన్ వచ్చేసి మమతా రోడ్ అండి. చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ అయితే. చాలా మహిమగల్ల అమ్మవారు అని అయితే నేనైతే విన్నాను. అండ్ మనమైతే వెళ్ళాము. అక్కడ ఎలా ఏంటి అనేది అమ్మవారి గురించి నేను అక్కడ ఉన్న ఒక ఆవిడనైతే అడిగాను. ఆమె చాలా వివరించారు. అలాగే ఆ రోజు నేను వెళ్ళిన రోజు సుమన్ టీవీ వాళ్ళు కూడా వచ్చారు. కొన్ని విజువల్స్ అనే వాళ్ళవి కూడా నేను ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క అమ్మవారు అయితే చాలా చాలా మోస్ట్ పవర్ఫుల్ అయితే అనేసి చెప్పారు. అండ్ ఇక్కడ ముడుపు అంట ప్రధానం అంట. సో మనము ముడుపు కడదాము, ఎలా ఉంటుంది ఏంటి అనేసి అనుకున్నాను. అమ్మవారు అయితే ఇలా ఉన్నారండి. అండ్ ముడుపు కట్టుకోవాలి అంటే ఒక పీచున్న కొబ్బరికాయ, రెడ్ కలర్ జాకెట్ పీస్, 3 గాజులు, ఇంకొచ్చేసి పసుపు కుంకుమ పువ్వులు అండ్ ఇవి కావాలి. అండ్ మన కోరిక ఏదైతే ఉందో అమ్మవారికి సమర్పించుకోవాలి కాబట్టి అమ్మవారికి ఒక స్లిప్ మీద అయితే రాసి ఇవ్వమన్నారు. సో నేనైతే ఆ విధంగా ఇచ్చాను. తనకి ఇస్తే ఆ ఆంటీ ఏం చేశారంటే మంచిగా ఒక బేషన్లో అయితే అమ్మవారికి ముడుపు కడదాము అనేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఏ విధంగా కట్టాము ఏంటి అనేది ప్రతిదీ నేను షూట్ చేయడం అయితే జరిగింది. అండ్ మీ అందరికీ ఇది అందించడం, ఈ ఒక్క ముడుపుతో అయితే నా లైఫ్ చాలా వరకు టర్న్ అయిందండి. అండ్ ఇక్కడైతే బెస్ట్ విజువల్స్ అనేవి అయితే నాకు మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయండి. అండ్ ఇక్కడికి వెళ్ళొచ్చాకైతే నాకైతే బాగా అనిపించింది. మీరు వెళ్ళాలి అనుకుంటే నియర్ మమతా రోడ్ అనేది ఉంది, అక్కడ వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నియర్ వచ్చేసి మమతా హాస్పిటల్. అటు సైడ్ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్తుంటేనే మధ్యలోనే అమ్మవారి టెంపుల్ అనేది కనపడుతుంది. సో మీరైతే అక్కడికి వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి. చాలా అంటే చాలా మహిమ గల అమ్మవారు అనేసి నేను విన్నాను. సో ఇక్కడైతే మేము ముడుపు కట్టడం ఎలా ఏంటి అనేది స్టార్ట్ చేసాము. ముడుపు అయితే రెడ్ కలర్ జాకెట్ పీస్ అని చెప్పాను కదా. సో ఇదే విధంగా అమ్మవారి ముందు అమ్మవారి పాదచింత కూడా పెట్టేసి అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయించారు. సో ఇప్పుడైతే ముడుపులో మనం పసుపు కుంకుమ వేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. సో పసుపు కుంకుమ గంధము వేసి అలాగే మన కోరిక ఏదైతే ఉందో ఆ స్లిప్ అనేది ఉంది కదా, స్లిప్ రాపించారు నాతోని. నా కోరిక ఏంటి అనేది అమ్మవారి ముందు పెట్టుదామనేసి నేను రాసి ఇచ్చాను. సో వాళ్ళైతే ఈ విధంగా కట్టించడం జరిగింది. సో నా కోరిక నెరవేరిద్ది అనేసి నేను కట్టడం జరిగింది. సో అక్కడికి వెళ్ళొచ్చాకైతే నాకు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. అక్కడి నుంచి నాకు బాగుంది. అండ్ నా లైఫ్ టర్న్ అయిందంటే ఈ ముడుపుతోటి స్టార్ట్ అయిందండి, అంతే ఇంకా. సో మీరు ఇక్కడికి వెళ్ళండి, చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడి నుంచి విజువల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటే చూసేయండి. ఇది అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి పసుపు వేసి అమ్మవారి కాడ నిమ్మకాయ రాళ్ళు అమ్మవారి పట్టిన తర్వాత నిమ్మకాయ తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టేసి ముడికి దండం పెట్టిన తర్వాత ముడికి పట్టిన తర్వాత తీసేటప్పుడు ఇది తీసుకొని వెళ్ళాను. అక్కడ అమ్మవారి కానిచ్చైనా లోపల అక్కడ పెట్టేసాము, కింద అక్కడ పాదాల దగ్గర అరటిపండు ఉంది అక్కడ పెట్టాను. ఈ గాజులు నిమ్మకాయ పెట్టేసి పసుపు కుంకుమ వేయండి. కట్టిన తర్వాత వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు గాజులు తెచ్చుకోండి.
సో ఈ విధంగా అయితే అమ్మవారి పాదచింతన పెట్టాము ముడుపు. నెక్స్ట్ పెట్టేసిన తర్వాత అక్కడ రావి చెట్టు అనేది ఒకటి ఉందండి. సో అక్కడ రావి చెట్టు దగ్గర అయితే నన్ను 5 ప్రదక్షిణాలు చేయమన్నారు. చేశాక 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అక్కడ ఉన్న రావి చెట్టుకైతే ఆ ముడుపును సమర్పించమన్నారు. సో అక్కడైతే ఏంటి అంటే అక్కడ కింద పుట్ట ఉంది. అలాగే అక్కడ పసుపు కుంకుమ జల్లమన్నారు. అమ్మవారి విగ్రహాలు, సాయిబాబా అండ్ శివలింగం ఇవన్నీ కూడా ఆ యొక్క రావి చెట్టు కింద అయితే ఉండడం జరిగింది. సో ఈ యొక్క ముడుపు అయితే చాలా చాలా పవర్ఫుల్ అండి. చాలా అంటే చాలా పవర్ఫుల్. చాలా ముడుపులు అయితే ఉన్నాయి. ఇంకా చాలా ఇప్పేశారంట అప్పటికి. ఇంకా నేనైతే వెళ్ళాను, కట్టేసిన తర్వాత నా యొక్క ప్రదక్షిణాలు అయితే పూర్తి చేసేసుకున్నాను. సో ఇక్కడ ఈ విధంగా ముడుపు కట్టిన తర్వాత అయితే మ్యాక్సిమం మన కోరిక అయితే అతి శీఘ్రంగా నెరవేరడం అయితే జరిగిద్ది అని వాళ్ళు చెప్పారు. సో కొందరికి యూఎస్ నుంచి కూడా ఇక్కడ ఈ అమ్మవారిని చూడడానికి వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్, అమ్మవారి యొక్క అలంకరణ చూడడానికి, నెక్స్ట్ పూజలు ఇవన్నీ చూడటానికి అక్కడ నుంచి వీడియో కాల్ ద్వారా కూడా వాళ్ళైతే చేయడం జరిగింది. ఓన్లీ ఇక్కడైతే భక్తులు మాత్రమే, అమ్మవారు మాత్రమే వెలిశారు. కానీ భక్తులు ఈ యొక్క అంటే బాగా కోరికలు నెరవేరుతుంటే భక్తులే వాళ్ళైతే ఈ గుడిని డెవలప్ చేయడం అయితే జరిగిందంట. సో అక్కడ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా వరకు ఇక్కడ ట్రాఫిక్ ఉండడం వల్ల కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. నేను మాత్రం అందుకే కొంచెం మ్యూట్ చేసేసి నా యొక్క వాయిస్ ద్వారా అయితే మీకు అన్నీ తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఇది అండి వీడియో కనుక మీకు అందరికీ నచ్చిద్ది, ఖచ్చితంగా యూజ్ అవుతుందని మాత్రం నేను చేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. నచ్చిద్ది ఖచ్చితంగా. ఈ యొక్క అమ్మవారిని అయితే దర్శించుకోండి. చాలా చాలా మంచి జరుగుద్ది. అండ్ ఇక్కడైతే అమ్మవారిని అలంకరించడం ఎలా ఏంటి అనేది ఇక్కడ నేను చెప్పాను కదండి, సుమన్ టీవీ వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు నేను వెళ్ళిన రోజు అనేసి. సో వాళ్ళ కోసం అయితే అమ్మవారిని మరొకసారి అలంకరించడం జరుగుతుంది. సో ఆ యొక్క విజువల్స్ అనేవి ఇందులో మీకు వినిపిస్తూ ఉంటే చూసేయండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం వల్ల 10 మందికి వెళ్తుంది. సో ఇక్కడ ముడుపు కడితే వాళ్ళ కోరికలు కూడా నెరవేర్తి వాళ్ళకి ఒక వన్ టైప్ ఆఫ్ హెల్ప్ చేసినట్టే కదా. సో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.